ఓం శ్రీ మాత్రే నమ. 610వ నామము ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత. ఓం ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజితాయై నమ అని ఈ నామం యొక్క అర్థం మనం తెలుసుకుందాం. ప్రతిపత్తు అంటే పాడ్యమి. ప్రతిపత్తు అంటే పాడ్యమి. రాక అంటే 16 కళలతో, సంపూర్ణ కళలతో కూడిన చంద్రుడు గల రోజు పౌర్ణమి. అంటే పాడ్యమును పౌర్ణమి వరకు గల తిథుల సమూహంలో పూజింపబడే తల్లి అని అర్థం వస్తుంది ఈ నామానికి. ప్రతి పన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అన్నారు కదా. పాడ్యము నుండి పౌర్ణమి వరకు ఉన్నటువంటి ఆ 15 తిథుల ఎందు కూడా సమూహంలో అమ్మ పూజింపబడుతోంది. పూజింపబడే తల్లి అని అర్థం వస్తుంది. ఈ తిథుల్లో ఉన్నటువంటి దేవతల్ని నిత్యాదేవతలు అంటారు, నిత్యాతిథి దేవతలు అంటారు. మరి ఒకటి ఈ పేర్లన్నీ తెలుసుకుందాం. 1 కామేశ్వరి, 2 భగమాలిని, 3 నిత్యక్లిన, 4 భేరుండ, 5 వహ్నివాసిని, 6 మహావజ్రేశ్వరి, 7 శివదూతి, 8 త్వరిత, 9 కులసుందరి, 10 నిత్య, 11 నీల పతాక, 12 విజయ, 13 మహావజ్రేశ్వరి, 14 జ్వాలామాలిని, 15 చిత్ర. ఇవన్నీ కూడా మనకి ఖడ్గమాల్లో వస్తాయి ఈ పేర్లన్నీ కూడా. ఈ 15 అనేవాళ్ళు ఈ తిథి నిత్యాదేవతలు అంటారు. ఈ నిత్యాదేవతల సముదాయం చేత పూజింపబడే తల్లి. అంటే ఈ నిత్యాదేవతలందరూ కూడా అమ్మని పూజిస్తారు కనుక ఆ నిత్యాతిథుల దేవతల చేత పూజింపబడే తల్లి అని ఈ నామానికి అర్థం. పాడ్యం మొదలు పౌర్ణమి వరకు కలిగినటువంటి తిథులకు దేవతలు ఉన్నారు కదా, వాళ్ళచే పూజింపబడే తల్లి. ఇంకా ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఇందాక నిత్యాదేవతలు అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ తిథులకి దేవతలు వాళ్ళు 1 అగ్ని, 2 అశ్విని దేవతలు, 3 గౌరీ, 4 గణపతి, 5 నాగులు, 6 గుహుడు, 7 ఆదిత్యుడు, 8 మాతృకలు, 9 దుర్గా, 10 దిక్కులు, 11 కుబేరుడు, 12 విష్ణువు, 13 ధర్మరాజు, 15 పితరులు, 16 చంద్రుడు. ఈ పేర్లు వరాహ పురాణంలో చెప్పబడినాయి. ఇప్పుడు కాది మతం, హాది మతం, మరి ఆది మతం అని ఉన్నాయి కదా. అలా ఈ మతాల్లో కాది మతంలో పాడ్యమికి అగ్ని, విధియకి అశ్విని దేవతలు. అంటే ఇందాక 1, 2 అని చెప్పారు కదా, ఇప్పుడు పాడ్యమికి అగ్ని అని తిథి పేరు, దేవత పేరు చెప్తున్నారు. విధియకి అశ్విని దేవతలు, తదియకి ఉమా, చవితికి గణపతి, పంచమికి నాగులు, షష్ఠికి కుమారస్వామి, అష్టమికి మాతృకలు, నవమికి దుర్గా, దశమికి దిక్కులు, ఏకాదశికి కుబేరుడు, ద్వాదశికి విష్ణువు, త్రయోదశికి యమధర్మరాజు, చతుర్దశికి శంకరుడు, పూర్ణిమకి చంద్రుడు, అమావాస్యకి పితృదేవతలు, తిథి దేవతలని చెప్పారు ఇక్కడ కాది మతంలో. అట్లా అమ్మ ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అని ఈ దేవతలందరి చేత పూజింపబడే తల్లి. అమ్మవారి దగ్గర కావ్య గానాలు చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు కదా. అందరి గానాలు కూడా అమ్మ ఆస్వాదిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ మరి
చంద్రుడు చంద్రుడు లలితా స్వరూపము అని మరి చంద్రుని పౌర్ణమి రోజున సంపూర్ణ కళలతో వెలిగేటువంటి చంద్రుడు అమ్మ స్వరూపంగా భావిస్తున్నారు. చంద్రమండల మధ్యగా అని అమ్మ నామాల్లో మనకి తెలియజేశారు గనక పరిపూర్ణమైనటువంటి 16 కళలతో ప్రకాశించేటువంటి చంద్రుడు మనకి అమ్మ స్వరూపంగా భావిస్తున్నాం. అందుకే పౌర్ణమి రోజున ఆ వెన్నెల్లో కూర్చుని ఆ పాలు అక్కడ పెట్టి లలితా సహస్రం చదివినట్టయితే ఆ వెన్నెల మనకి మన మీద ఆ కిరణాలని ప్రసరిస్తుంది. అమృతమయమైనటువంటి కిరణాలు అవి. చంద్రుని నుంచి వచ్చేటువంటివి అమృతమయమైనటువంటి కిరణాలు. అమృతంలాగా ఆ సోలిపోయినటువంటి మొక్కల్ని చక్కగా మళ్ళీ కళకళలాడేటట్టు ఆ కిరణాల చేస్తాయి. చక్కగా మళ్ళీ తెల్లారికి తెప్పరిల్లుకుంటాయి. మరి ఆ అలసిపోయినటువంటి ప్రాణాలు కూడా చక్కగా ఆ వెన్నెల్లో పడుకుంటే ఆ ప్రకృతిలో ఎంతో శక్తి వచ్చినట్టుగా ఎంతో ఉత్సాహంగా లేచేసరికి ఉంటుంది. అలాంటిది మరి అక్కడ కూర్చుని వెన్నెల్లో కూర్చుని ఆ పాలు పెట్టుకుని అలా కూర్చుని ఒక అరగంట పడుతుంది కదా, ఆ అరగంట వెన్నెల్లో కూర్చుంటే ఆ అమృతమయ కిరణాలు మన మీద ప్రసరిస్తాయి. ఆ పాలల్లో కూడా ప్రసరిస్తాయి. అప్పుడు ఆ పాలు అమృతముతో సమానము. ఇటు అమ్మ నామాల యొక్క శక్తి దాంట్లోకి వస్తుంది. అమ్మ స్వరూపమైనటువంటి చంద్రుని కాంతి శక్తి, కాంతి కిరణాలు దాంట్లో పడతాయి. అది అమృతముతో సమానము. అటువంటి ఆ మయమైనటువంటి ఆ తీర్థాన్ని చదివిన వాళ్ళే కాకుండా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇస్తే శారీరకమైనటువంటి ఆరోగ్యము, లౌకికమైనటువంటి లాభము, ఆరోగ్యము, మరి భౌతికమైనటువంటి శరీరానికి ఆరోగ్యము, ఆధ్యాత్మికంగా మనస్సుకి కూడా పరిశుద్ధత, చక్కగా శుద్ధి అవుతుంది. మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానము కలిగేటువంటి లక్షణాలు కూడా ఆ కిరణాల్లో ఉంటాయి. అమ్మ నామాల యొక్క శక్తి మనకి జ్ఞానాన్ని, పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేసేటువంటి శక్తి ఆ నామాల్లో ఉంది కనుక ఆ నామాలు మన ఉచ్చరించినటువంటి ఆ వాక్ శక్తి కూడా దాంట్లోకి, తీర్థంలోకి వెళ్తుంది. ఆ తీర్థము మనము తీసుకుంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తప్పకుండా అమ్మ అందజేస్తుంది అని మనకి తెలియజేస్తున్నారు. అలా ఆ పౌర్ణమి రోజు ఆ పున్నమిని, ఆ సమయాన్ని ఎప్పుడూ కూడా వదులుకోకుండా ఈ విధంగా మనం చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య, సౌభాగ్య, భాగ్యములు, తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానము అన్నీ కూడా ప్రసరించగలదు. అమ్మ ఇస్తుంది. అమ్మ అనుగ్రహం ఈ రూపాల్లో మనకి అందిస్తుంది. అటువంటి అనుగ్రహాన్ని మనము తప్పకుండా అందుకోవాలి. అటువంటి శక్తిని ఇచ్చేటువంటి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అయినటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకుందాం.